కేసులు అరెస్టుల భయంతో వైసీపీ నేతలు ఎదురుదాడిని ఆయుధంగా చేసుకుంటున్నారా? వైసీపీ శ్రేణులు తప్పు చేసి దొరికిపోతే ఏమాత్రం భయపడకుండా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కేసులు పెడుతుండడం వెనక ఆంతర్యమేంటి? ఎదురు కేసులతో ఇష్యూ డైవర్ట్ చేసి జనం దృష్టి మరల్చాలనుకుంటున్నారా? తప్పు చేస్తే పార్టీలకు అతీతంగా అందరికీ ఒకటే రీతిలో శిక్షలుంటాయని చంద్రబాబు పవన్ అంటుండడంతో వైసీపీ వర్గాలు కూటమి నేతలను ఇరికించడానికి ఎదురు కేసులు వేస్తున్నారా? మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓటమి తర్వాత పూర్తి డిఫెన్స్ లో పడినట్లే కనిపిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ, ఈడీ విచారణలు, బాబాయ్ వివేక హత్య కేసులో సిబిఐ విచారణ, గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వ విచారణలు, తాజాగా అదానీ వ్యవహారం, ఇలా వరుస ఆరోపణలతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైసీపీ క్యాడర్ వరుసగా జైలు పాలవుతోంది. అయినా మాజీ ముఖ్యమంత్రి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తమ వారిని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేస్తున్నారని జగన్ పోలీసులపై మండిపడుతున్నారు. పోలీసులు సెల్యూట్ 3 సింహాలకు కొట్టాలని, అలా కాని పక్షంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందంటున్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదని, మీరు చేసే పనులు పోలీస్ డిపార్ట్మెంట్ పరువుపై ప్రభావం చూపుతాయని పోలీసులను హెచ్చరిస్తున్నారు. పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని జగన్ పోలీసులకు వార్నింగులు ఇస్తున్నారు. ప్రతి పోలీస్పై ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తామని, ప్రభుత్వం మారాక రిటైర్ అయినా వదిలేది లేదని స్ట్రాంగ్ వార్నింగులు ఇస్తున్నారు. అసలు ముందు నుంచి జగన్ ఎదురుదాడే తన వ్యూహంగా పెట్టుకున్నారంటున్నారు. వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేయబోతే దానిపైనే ఎదురు కేసులు వేశారు. అలాగే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్, వైసీపీ నేతలు ప్రభుత్వం మీద ఎదురుదాడులు చేసి కోర్టులకెక్కారు. తాజాగా అదానీ జగన్ కుంభకోణం బయటపడినప్పుడు కూడా అలాగే టీడీపీ మీద, ప్రభుత్వం మీద వైసీపీ అదే రూటు ఫాలో అవుతోంది. జగన్ చూపిస్తున్న ఆ బాటలోనే వైసీపీ నేతలు రాటు తేలుతున్నట్టు కనిపిస్తోంది. తప్పు చేసి దొరికిపోయినా కూడా డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ ఇష్యూలో అయినా వీలైనంత ధీటుగా ఎదురుదాడి చేస్తూ ప్రత్యర్థులు ఏదో చేయకూడని తప్పు చేశారనే అనుమానం, అపోహలు ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. అలా ప్రజల దృష్టి అసలు సమస్య మీద నుంచి మళ్లించి వాదోపవాదనల మీదే దృష్టి పెట్టేలా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీలో అందరూ అదే ఫార్ములాని ఫాలో అవుతూ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇదివరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి కేసు నమోదవడంతో ఆయన అరెస్టుకి రంగం సిద్ధమైందట. దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ క్రమంలో ఆయన ప్రియురాలు దివ్యల మాధురి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె టెక్కలి పోలీస్ స్టేషన్లో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. వారు తన గురించి, దువ్వాడ శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో చాలా అనుచితమైన పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని మాధురి కంప్లైంట్లో పేర్కొన్నారు. పనిలో పనిగా 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ కూడా దువ్వాడిని హర్ట్ అయ్యేలా కామెంట్స్ చేశారని, కనుక ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో మాధురి కోరారు. తమ జోడీపై సోషల్ మీడియాలో ప్రచారం గురించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. సరే, మరి
ఆ కేసులో పవన్ కళ్యాణ్ పేరుని కూడా జోడించే ప్రయత్నం చూస్తే ఇంతకీ ఆమె కేసు ఎందుకు పెట్టారు అంటే జగన్ స్కూల్ని ఫాలో అవుతున్న ఆమె ఎదురుదాడిని అస్త్రంగా మార్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతే కదా, రేపో మాపో దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ చేస్తే మరి నా కంప్లైంట్పై యాక్షన్ ఏదని ఆ సోషల్ మీడియా స్టార్కి హడావుడి చేసే ఛాన్స్ ఉంటుంది కదా.